Hello all, welcome to Igniters Police Academy. Today's current affairs, that is 28th August 2025. So number one, we have Made in India label. So Made in India label. సో మేడ్ ఇన్ ఇండియా లేబుల్. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దానిపైన లేబుల్కి మనం ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తాం. జనరల్గా ఒక ప్రోడక్ట్ అంటే ఏంటి, సింపుల్గా బ్రాండెడ్ మెటీరియల్ అని. సో సపోజ్ ఒక పెన్ తీసుకున్నాం అనుకోండి, ఒక నార్మల్ పెన్ ఉంటుంది, అదేవిధంగా ఒక బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన పెన్ ఉంటుంది. సో జనరల్గా అందరేంటి బ్రాండెడ్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ క్లాత్స్ ఉన్నాయనుకోండి, నార్మల్ క్లాత్స్ ఉంటాయి, బ్రాండెడ్ క్లాత్స్ ఉంటుంది. సో బ్రాండెడ్ క్లాత్స్ అంటే ఏంటి, ఒక నమ్మకం ఉంటుంది. సో అదేవిధంగా ఇండియాలో తయారు అయ్యే ప్రోడక్ట్స్కి మేడ్ ఇన్ ఇండియా అనే ఒక లేబుల్ని ఇష్యూ చేస్తుంది. తద్వారా మనకి ఏంటి అంటే దానిపైన డిపెండ్ అయిన వారికి ప్రోత్సాహకం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నకిలీ వాటికి చెక్ పెట్టినట్టు అవుతుంది. సో నకిలీ వాటికి చెక్ పెట్టినట్టు అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వాటిపైన డిపెండ్ అయిన వారికి కూడా అది ఒక ప్రోత్సాహకంలాగా ఉంటుంది. కాబట్టి ఇండియా డిసైడ్ అయింది ఏంటి అంటే, ఇండియన్ గవర్నమెంట్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక కొత్త లేబుల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో దట్ ఇదే బ్రాండ్ తోటి ఈ ప్రోడక్ట్స్ని మనం మార్కెట్లోకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని మనం మేడ్ ఇన్ ఇండియా లేబుల్ అంటున్నాం. మేడ్ ఇన్ ఇండియా లేబుల్. సో హియర్ మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్, మేడ్ ఇన్ ఇండియా లేబుల్ scheme. So it is an initiative that lends support to the manufacturing industry by building a brand reputation. So it is an initiative lends support to the manufacturing industry that building a brand reputation. So ఇక్కడ బ్రాండ్ రెప్యుటేషన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఒక లేబుల్ని ఇస్తుంది. నెక్స్ట్, స్ట్రాంగర్ ఐడెంటిటీ అండ్ వైడర్ రీచ్ ఫర్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. సో సింపుల్గా ఏంటంటే, టు ఇంక్రీజ్ ద బ్రాండ్ వాల్యూ, ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు గివ్ ఏ లేబుల్ టు ద ప్రోడక్ట్స్. సో ఏమేంటి, టు స్ట్రెంగ్థెన్ ద రెప్యుటేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో టు స్ట్రెంగ్థెన్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో రెప్యుటేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్ ఆల్సో గ్యారంటీస్ authenticity of the products originating from India are crafted with locally sourced raw material. So సింపుల్గా ఏంటి అంటే, టు ఇంక్రీజ్ ద బ్రాండ్ వాల్యూ టు ద ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్. సో భారత్లో తయారైన వస్తువులకు ఒక బ్రాండ్ వాల్యూని ఇచ్చే ఒక లేబులింగ్ స్కీమ్, మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్ అంటున్నారు. మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. ద లేబుల్ displays a QR code and a logo with the information around location of manufacturing, validity of the label and other products specific information. సో వీటిపైన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం, మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్ అంటున్నాం. మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. సో సెకండ్ టాపిక్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. సో 1985కి సంబంధించిన యాక్ట్ ఏంటి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. సో ఇక్కడ వచ్చేసి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఎందుకు న్యూస్లో ఉందంటే, నషాముక్త్ భారత్ అభియాన్ రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇండియా ఈజ్ గ్రాప్లింగ్ విత్ అన్ ఎస్కలేటింగ్ డ్రగ్ అబ్యూస్ క్రైసిస్. ద నషాముక్త్ భారత్ అభియాన్ వాజ్ లాంచ్డ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ అండ్ హ్యాస్ నౌ కంప్లీటెడ్ 5 years ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో నషాముక్త్ భారత్ అభియాన్ ఏంటి, ఈ డ్రగ్ కేసెస్ని న్యూట్రలైజ్ చేయాలి. కాబట్టి ఆ డ్రగ్
ఫ్రీ ఇండియా ఉండాలి అని చెప్పేసి నషాముక్త్ భారత్ అభియాన్ని 2020 ఆగస్ట్ 15th రోజు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు 2025కి ఇట్ కంప్లీటెడ్ 5 ఇయర్స్. ఇట్ కంప్లీటెడ్ 5 ఇయర్స్. సో లాంచ్డ్ ఆన్ 15th August 2020 బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఏదైనా ప్రోగ్రామ్ కానీ స్కీమ్ కానీ ఇనిషియేటివ్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు కన్సర్న్డ్ మినిస్ట్రీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నషాముక్త్ భారత్ అభియాన్ కన్సర్న్డ్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నెక్స్ట్, ఇట్ ఎయిమ్స్ టు రైజ్ అవేర్నెస్ ఆన్ సబ్స్టాన్స్ యూజ్, ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అండ్ స్కూల్స్. సో ఇక్కడ ఏంటి, స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, యూనివర్సిటీస్ దగ్గర అవేర్నెస్ని పెంచడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తుంది నషాముక్త్ భారత్ అభియాన్. సో నెక్స్ట్, ఇట్ టార్గెట్స్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిపెండెంట్ పాపులేషన్స్ అండ్ స్ట్రెంగ్తెన్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. సో ఇదేంటి అంటే ఎవరైతే మత్తుకు బానిసలయ్యారో వారిని ఐడెంటిఫై చేస్తుంది, వాళ్ళకు కౌన్సిలింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళకు ట్రీట్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, డ్రగ్ అడిక్షన్. సో ఈ మత్తుకు బానిసలు అవ్వడం ఏంటి, డ్రగ్ అడిక్షన్. అరౌండ్ 10 crore పీపుల్ ఇన్ ఇండియా ఆర్ అఫెక్టెడ్ బై నార్కోటిక్స్. సో భారతదేశంలో 10 కోట్ల మంది భారతీయులు మత్తుకు బానిసలుగా ఉన్నారు. సో 10 కోట్ల మంది భారతీయులు. అందులో టాప్లో ఉన్నదేంటి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ పంజాబ్. సో నెంబర్ 1 ప్లేస్లో ఉత్తరప్రదేశ్, నెంబర్ 2 ప్లేస్లో ఉన్నది మహారాష్ట్ర, నెంబర్ 3 ప్లేస్లో ఉన్నది పంజాబ్. రికార్డెడ్ ద హైయెస్ట్ ఎఫ్ఐఆర్స్ అండర్ ద ఎన్డీపీఎస్ యాక్ట్. నెక్స్ట్, మేజర్ కన్జ్యూమ్డ్ డ్రగ్స్. సో మేజర్ కన్జ్యూమ్డ్ స్టేట్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, సెకండ్ స్థానంలో ఉన్నది మహారాష్ట్ర, 3వ స్థానంలో ఉన్నది పంజాబ్. అదేవిధంగా ఎక్కువగా కన్జ్యూమ్ చేసే మత్తు పానీయాలు లేదా డ్రగ్స్ ఏంటి అంటే చూద్దాం. అకార్డింగ్ టు ద నేషనల్ సర్వే ఆన్ ఎక్స్టెంట్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ సబ్స్టాన్స్ యూజ్, నెంబర్ 1 స్థానంలో ఉన్నదేంటి, అబౌట్ 16 crore పీపుల్. సో 16 కోట్ల మంది ఏజ్డ్ బిట్వీన్ 10 to 75 యూజ్ ఆల్కహాల్. సో మద్యం మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఉన్నది క్యానబిస్, సిగరెట్స్ కానీ, అదేవిధంగా పొగాకు, గంజాయి ఇలాంటిది మనం క్యానబిస్ అంటాం, పొగాకు, గంజాయి. సో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి, ఆల్కహాల్. 2వ స్థానంలో ఉన్నది క్యానబిస్. సో అదే మనం రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్. నషాముక్త్ భారత్ అభియాన్ రీసెంట్లీ కంప్లీటెడ్ 5 ఇయర్స్. మనకు గుర్తుకు రావాల్సిన యాక్ట్ ఏంటి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. అదేవిధంగా రీసెంట్గా మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కంప్లీటెడ్ 5 ఇయర్స్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రీసెంట్లీ కంప్లీటెడ్ 5 ఇయర్స్. ఉల్లాస్ ప్రోగ్రాంలో మనం మిజోరాం, గోవా, త్రిపుర ఇలాంటివి స్టేట్స్ 100% లిటరసీ సాధించడం జరిగింది. మిజోరాం, గోవా అండ్ త్రిపుర. మిజోరాం, గోవా అండ్ త్రిపుర. సో టాప్ 3 స్టేట్స్ అండర్ ఉల్లాస్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ పంచాయత్ కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్. సో రీసెంట్గా మనం చూసింది ఏంటి, కేరళకు సంబంధించిన కేరళ స్టేట్ ఏంటి, డిజిటల్లీ లిటరేట్ స్టేట్. సో 100% డిజిటల్ లిటరసీ సాధించిన స్టేట్ ఏంటంటే మనకు కేరళ. సో దానికంటే ముందు ఉన్న ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ లింక్ చేసి చెప్తున్నాను. కాన్స్టిట్యూషనల్ లిటరసీ చిరక్కడవు పంచాయత్. సో ఇక్కడ చిరక్కడవు పంచాయత్ ఎక్కడుంది, మనకు వచ్చేసి కొల్లం డిస్టిక్, కేరళ. సో కాన్స్టిట్యూషనల్ లిటరసీ చిరక్కడవు పంచాయత్, కేరళ. So in January 2025, this panchayat achieved the distinction of being the first in India to be 100% constitutionally literate. So 100% constitutional literate panchayat enti ante
చిరక్కడవు. చిరక్కడవు ఇక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించింది? కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక గ్రామ పంచాయత్ చిరక్కడవు. ఇది సాధించిన విజయం ఏంటంటే ఫస్ట్ ఇన్ ఇండియా టు బి 100% కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ విత్ 30,000 రెసిడెంట్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ అండ్ అఫీషియల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ 30,000 మంది ఈ గ్రామంలో ఈ పంచాయతీలో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో వీళ్ళు పాస్ అవ్వడం జరిగింది. సో కొల్లం డిస్టిక్ బిఫోర్ ద పంచాయత్ అచీవ్మెంట్, Kollam district in Kerala had become the first constitutionally literate district in India in 2023. So this initiative targeted over 7 lakh families. So simple ga enti ante digitally literate panchayats. So first digitally literate panchayat వచ్చేసి మనకి ఏంటి? చిరక్కడవు. అదే విధంగా ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కొల్లం డిస్ట్రిక్ట్. సో అదే పంచాయత్స్ పరంగా ఫస్ట్ పంచాయత్ టు అటైన్ 100% కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ గ్రామ పంచాయత్ ఏంటి అంటే మనకు చిరక్కడవు. అదే 100% కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే కొల్లం. బోత్ బిలాంగ్స్ టు కేరళ. సో చిరక్కడవు పంచాయతీ జనవరి 2025లో 30,000 మంది నివాసితులు అధికారిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేయడంతో భారతదేశంలో 100% రాజ్యాంగబద్ధంగా అక్షరాస్యత సాధించిన మొదటి పంచాయతీగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ కొల్లం జిల్లా. పంచాయతీ సాధనకు ముందు కేరళలోని కొల్లం జిల్లా 2023లో భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా అక్షరాస్యత సాధించిన మొదటి జిల్లాగా అవతరించింది. సో రాజ్యాంగంలో ప్రధాన సూత్రాలు అన్ని పౌరులకు చేరేలా చూడడం లక్ష్యంగా ఈ చొరవ 7 లక్షలకు పైగా కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంది. సో సింపుల్గా ఏంటి? ఫస్ట్ పంచాయత్ టు అటెండ్ 100% కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ ఏంటి? చిరక్కడవు, కేరళ. అదే డిస్టిక్ వచ్చేసి మనకు కొల్లం. 2023లో కొల్లం డిస్టిక్ వచ్చేసి ఈ ఘనత సాధించింది. బోత్ ఆర్ కేరళ. లాస్ట్ క్లాస్లో మనం ఏంటి 100% డిజిటల్లీ లిటరేట్ స్టేట్ని కూడా చూసాం. అది కూడా కేరళ. సో నెక్స్ట్ తెట్టకాడ్ బర్డ్ సాంచురీ. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇటీవల కేరళలోని ఎర్నాకులంలోని తెట్టకాడ్ పక్షుల అభయారణ్యం. సో తెట్టకాడ్ పక్షుల అభయారణ్యం ఎక్కడుంది అంటే కేరళ. సో ఇటీవల కేరళలోని ఎర్నాకులంలోని తెట్టకాడ్ పక్షుల అభయారణ్యంలో జరిగిన జంతుజాల సర్వే దాని జీవ వైవిధ్య చెక్ లిస్ట్లో 9 కొత్త జాతులను చేర్చింది. సో రీసెంట్గా అక్కడ ఈ సెన్సస్ అందులో 9 కొత్త జాతులు కూడా యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది కేరళలోని మొట్టమొదటి పక్షి అభయారణ్యం. ఇది పెరియార్ నది ఒడ్డున ఉంది. సో ఈ తెట్టకాడ్ పక్షుల అభయారణ్యం ఏ నది ఒడ్డున ఉంది అంటే పెరియార్ నది ఒడ్డున కలదు. సో దీనికి ఉన్న ఇంకొక పేరేంటి? దీనిని డాక్టర్ సలీం అలీ పక్షుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. డాక్టర్ సలీం అలీ పక్షుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఇది 1983లో డాక్టర్ సలీం అలీ సిఫార్సు మేరకు ప్రకటించబడింది. ఈ అభయారణ్యం పశ్చిమ కనుమల దిగువన ఉంది. సో సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ జరిగిన సెన్సస్లో 9 కొత్త జాతులను ఈ చెక్ లిస్ట్కి యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు గుర్తించాల్సింది ఏంటి? సలీం అలీ పక్షుల అభయారణ్యం లేదా తెట్టకాడ్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ. ఏ నది ఒడ్డున ఉంది అంటే మనకు పెరియార్ నది ఒడ్డున ఉంది. ఇది వచ్చేసి పశ్చిమ కనుమల దిగువన ఉంది. సో జస్ట్ బిసైడ్ వెస్టర్న్ ఘాట్స్ దిగువన ఉంది. సో రీసెంట్లీ ఏ ఫనల్ సర్వే ఎట్ తెట్టకాడ్ బర్డ్ సాంచురీ ఎర్నాకులం కేరళ యాడెడ్ 9 న్యూ స్పెసీస్ టు ద ఇట్స్ బయోడైవర్సిటీ చెక్ లిస్ట్. సో 9 కొత్త జాతులు ఈ బయోడైవర్సిటీ చెక్ లిస్ట్కి యాడ్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ బర్డ్ సాంచురీ ఇన్ కేరళ లోకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద Periyar River. So it is located on the banks of Periyar River. It is also called as Dr. Salim Ali Bird Sanctuary. It was notified in 1983 on recommendations of Dr. Salim Ali. The sanctuary lies at the foothills of the Western Ghats. So simple ఏంటి ఇక్కడ జరిగిన సెన్సస్లో 9 న్యూ స్పెసీస్ని చెక్ లిస్ట్ ఆఫ్ బయోడైవర్సిటీకి యాడ్ చేయడం జరిగింది. డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీ లేకపోతే తెట్టకాడ్ బర్డ్ సాంక్చురీ బిలాంగ్స్ టు
Kerala. It is located on the banks of river Periyar. It is situated at the foothills of Western Ghats. Foothills of Western Ghats. So నెక్స్ట్ రీసెంట్లీ మనం డిస్కస్ చేసింది ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, మనకు దాల్ లేక్లో జరుగుతున్నాయి. దాల్ లేక్లో ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ జరుగుతున్నాయి, దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్ అని మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ అక్కడ జరిగిన దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఏది నిలిచింది అంటే రాష్ట్రం మనకు మధ్యప్రదేశ్ నిలవడం జరిగింది. సో ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ యొక్క మొదటి ఎడిషన్ శ్రీనగర్లోని దాల్ లేక్లో జరిగింది. అగ్రస్థానంలో మధ్యప్రదేశ్ గెలిచింది. సో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి అంటే మనకు మధ్యప్రదేశ్. సో ఖేలో ఇండియా గేమ్స్ అందులో భాగంగా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది, దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్లో. అందులో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్. అదే అస్మిత ఖేలో ఇండియా అస్మిత గేమ్స్ అంటే ఏంటి, ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ వచ్చేసి ఖేలో ఇండియా అస్మిత గేమ్స్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి అంటే మనకు మధ్యప్రదేశ్. నెక్స్ట్ తెట్టెకాడ్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రానికి సంబంధించింది, కేరళ రాష్ట్రానికి సంబంధించింది. సో నెక్స్ట్ 100% డిజిటల్ లిటరసీ సాధించిన పంచాయతీ ఏంటి, చిరక్కడవు. 100% డిజిటల్లీ 100% కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ గ్రామ పంచాయత్. 100% కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ గ్రామ పంచాయతీని ఏమంటున్నాం మనం, చిరక్కడవు అంటున్నాం. అదే 100% డిజిటల్ లిటరేట్ సాధించిన రాష్ట్రం ఏంటి అంటే మనకు కేరళ. 100% డిజిటల్ లిటరసీ సాధించిన రాష్ట్రం అంటే మనకు కేరళ. అదేవిధంగా 100% కాన్స్టిట్యూషనల్ లిటరేట్ సాధించిన గ్రామ పంచాయతీ ఏంటంటే చిరకడువు. 100% కాన్స్టిట్యూషనల్ లిటరేట్ సాధించిన జిల్లా ఏంటి అంటే కొల్లం జిల్లా. రెండు దేనికి సంబంధించినవి, కేరళకు సంబంధించినవి. సో నెక్స్ట్ నషాముక్త్ భారత్ అభియాన్ రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. సో టాప్ స్టేట్స్ ఏంటి అంటే డ్రగ్ అడిక్షన్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ పంజాబ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన యాక్ట్ ఏంటి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. సో నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. విల్ ట్రై టు రిప్లై soon. Thank you.